ఎండాకాలం మొదలవక ముందే ఎండలైతే మండిపోతున్నాయి అండ్ ఎలక్షన్ షెడ్యూల్ రాకముందే పొలిటికల్ హీట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం మనం ఉన్నాము ఆంధ్రప్రదేశ్లో ఓవరాల్గా పొలిటికల్ హీట్ ఎలా ఉంది? మనతో పాటుగా ఉన్నారు కమలాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాం అమ్మా. కవితమ్మ బాగున్నారా? నేను బాగున్నానండి. కాకపోతే మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి, కడపకు వచ్చేసరికి అనుకుంటా ఎండ విపరీతంగా కనిపిస్తుంది. అది కేవలం ఎండాకాలం ఎండనైనా పొలిటికల్ హీట్ అయ్యి మీకేమనిపిస్తుంది? అదేం కాదమ్మా, ఇదేదో మా ఎండల కాలం ముందు వచ్చినట్టుంది. నాకు ఈ వారం 10 రోజుల నుంచి బాగా పెరిగింది హీట్. అంతే, అంత తప్పనించి ఏమాత్రం పొలిటికల్ హీట్ అనేది ఏమి లేదు ఇక్కడ. అసలే కనిపించే ఇక్కడే కాదు, ఆ రాష్ట్రంలో కూడా ఎక్కడా ఉండదు. ఎక్కడా లేదు. మరి ఎందుకు ఇంత హడావిడి అనేది కనిపిస్తుంది బాగా? ఇది వారు వన్ సైడెడ్ అమ్మా. దీంట్లో ఏమి లేదు. వాళ్ళు ఏదో ఈ హడావిడంతా కూడా వాళ్ళకి ఏదో మీడియా ఉందని చెప్పేసి పేపర్లు, ఛానళ్ళు, దాంట్లో హడావిడి తప్ప వేరే ఇదంతా పేపర్ పులులు, టీవీ పులులు వీళ్ళందరూ అన్నమాట. ఎందుకంటే వాళ్ళే ఉంటారు కాబట్టి, సో అట్లా వాళ్ళే ఉంటారు కాబట్టి అన్ని చోట్ల. సో అదే జరుగుతుంటుంది తప్ప వేరే ఏం లేదు. ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయి చేసినారు. ఓన్లీ ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. అంతేనమ్మా, అంతే. ఎప్పుడు ఎలక్షన్ రోజు అని చెప్పేసి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు, అంతే. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే సరికొత్తగా రాజకీయాలు అనేవి కనిపిస్తున్నాయి. ఒక పొత్తులు కనిపిస్తున్నాయి, పంపకాలు కనిపిస్తున్నాయి, ఎట్ ద సేమ్ టైం ఎత్తుగడలు కూడా కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ మామూలే అమ్మా. ఇవన్నీ కూడా 2014లో చూసాం, 2019లో చూసాం, ఇప్పుడు కూడా చూడబోతాం. ఈ పొత్తులు ఇంతకుముందు లేవా? అందరూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, సో కాల్డ్ రామోజీరావు ఉన్నారు, రాధాకృష్ణ ఉన్నారు, మిగతా అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, అంతే. సో ఇప్పుడు ప్రజలైతే డిసైడెడ్. సీఎం జగన్ ఒక మాట చెప్పారు నా కోసం. అంతేనమ్మా. 40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం అతనికి మాత్రమే ఉందమ్మా. ఎందుకంటే అతనికి వయసు సహకరిస్తుంది. వయసుతో పాటు ప్రజలకు ఆ మాత్రం మేలు చేయడం జరిగింది. ఎప్పుడు కని విని ఎరగని విధంగా ఈరోజు ప్రతి కుటుంబానికి వీళ్ళు వాళ్ళు అనేది ఏం లేదు. దీంట్లో పార్టీలకు అతీతంగా, అంటే వాళ్ళు తెలుగుదేశానికి వేసి ఉండొచ్చు, ఇంకొక దానికి వేసి ఉండొచ్చు, ఏమైనా వేసి ఉండొచ్చు, కానీ వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబానికి 1,20,000 నుంచి మొదలుకొని దాదాపు 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు వచ్చిన పరిస్థితి. సో ఇప్పుడు ఎవరు మరుస్తారమ్మా? ఎందుకంటే ఇది భారతదేశం, మరి ఈ సౌత్. సో దీంట్లో పాపము, పుణ్యము, ధర్మము, న్యాయము, ఇంకా ప్రజలు అందరూ ఎవరు అంత పెద్ద మారలే. సో వాళ్ళందరికీ కూడా మేలు చేసిన వాళ్ళకు మేలు చేయాలనే ఉంటుంది ఎవరికైనా అవకాశం ఉన్న మేరకు. తప్పకుండా చేస్తారు అని నేనైతే భావిస్తా. అంతేనమ్మా, ఏం లేదు దాంట్లో. ఎక్కడ చేసినా కూడా, ఏ కాన్స్టిట్యున్సీ చూసినా సరే అంతే ఉంటుందమ్మా. దీంట్లో ఈస్ట్ లేదు, వెస్ట్ లేదు, విజయనగరం లేదు, శ్రీకాకుళం లేదు, వైజాగ్ లేదు, అంతా ఒకే రకంగా. అంతా ప్రజలందరూ ఒకటే తల్లి, ఏం కాదు, ఏం ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే గడప గడపలో మన ప్రభుత్వం అనే కార్యక్రమం అదొక వినూత్నమైన కార్యక్రమం. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా చేసి ఉండరు. ఒక ప్రభుత్వమే ఒక 2.5 సంవత్సరం పూర్తి అయిపోయిన సందర్భంలో, 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో వాళ్ళు వెళ్ళి ప్రభుత్వమే పోయి ఇంకా ఏమైనా మిగిలి ఉంటే సంక్షేమ కార్యక్రమాలు, అంటే టెక్నికల్ ప్రాబ్లం కావచ్చు, ఏదో అని వల్లనో వాళ్ళకు రాకపోతే ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అంటే మిస్ కాకూడదు ఎవరికి అని చెప్పేసి, ఎవరో తప్పుల వల్ల, అంటే అక్కడ లోకల్గా ఉన్న చిన్న అధికారుల తప్పుల వల్లనో, లేకపోతే కంప్యూటర్ మిస్టేక్స్, ఇంకొకటో ఏదో జరిగి ఉంటాయి. జరిగినందువల్ల కొంతమందికి వచ్చిండవు ఈ సంక్షేమ కార్యక్రమాలు.
సో అవన్నీ రెక్టిఫై చేసే కార్యక్రమం జరిగింది. అదొక వినూత్నమైన కార్యక్రమం నిజంగా కూడా. అంటే శాచురేషన్ మోడ్లో జల్లడబట్టి ఇంటింటికి జల్లడబట్టి చేసిన పరిస్థితి అన్నమాట. సో ప్రతి ఒక్కరికి అందాలనేదే మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం, జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. సో తప్పకుండా అందాలి, ఎందుకంటే వాళ్ళు ఆ కష్టంలో కూడా ఉన్నారమ్మా నిజంగానే. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి అధికారం వచ్చిందనుకో, వస్తే కరువు వెనకమ్మడి వచ్చినట్టే, అంతేనమ్మా. ఎందుకు ఆ కరువు వల్ల పంటలు పండవు, ఇంకోటి పండవు, నష్టాల పాలైపోతారు, కష్టాల పాలైపోతారు. అదే కాకుండా 2019లో విపరీతంగా లేని హామీలన్నీ, అమలు చేయలేని హామీలన్నీ చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళతో ఓట్లు గుంజుకొని అతనేమో అధికారంలోకి వచ్చి వాళ్ళను ఏమాత్రం ఒక్కటి చెప్పమనమ్మా, ఒక్క హామీ దాదాపు 680 హామీలు ఏమో ఇచ్చినాడు ఆయన. 680 హామీలో ఒకటి ఇది నేను 100% చేసిన లేదు కాబట్టి ప్రజలు ఆయన్ను 23 సీట్లు ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినారు. అది కూడా మా వాళ్ళకి ఎలక్షనీరింగ్ తెలియక 23 కూడా రాకపోయిండు. అప్పుడే 2019లోనే చూపించింది అన్నమాట ప్రజలు. సో అంత దారుణంగా పరిపాలన ఇది. ఎక్కడ కూడా ప్రపంచంలో ఇటువంటి నాయకుడు ఉండడు, ఇటువంటి పరిస్థితి ఉండదమ్మా. అంత దారుణం. ఆయన అన్ని అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఎవరు ఉండరు. మామూలుగా ఈ కువైట్ ఇట్లాంటి గల్ఫ్ కంట్రీస్, ఈ ముస్లిమ్స్ ఏలే రాజ్యాలు ఉంటాయి. ఆ ఏలే రాజ్యాలలో ఏం చేస్తారంటే ఇటువంటి మోసం చేసిన వాళ్ళను, ఏదైనా ఇబ్బంది చేసిన వాళ్ళను ఒక పెద్ద సెంటర్కి పిలుస్తారమ్మా. ప్రజలందరినీ పిలుస్తారు అక్కడికి, హ్యాంగ్ చేస్తారు వాళ్ళ ముందరనే అన్నమాట, బహిరంగంగా. ఎందుకంటే భయం ఉండాలని. సో ప్రజాస్వామ్యం కదా, మనం అదే వాళ్ళు ఓటు వచ్చినప్పుడు చూపించడమే అంతే అనమాట. సో చూపించినారన్నమాట 2019లో. అంత దారుణం అమ్మా. సో మా చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి గతంలో 9.5 సంవత్సరం అధికారంలో ఉన్నాడు, తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు ఉన్నాడు. ఈ మొత్తం టెన్యూర్లో నేను ఈ మంచి చేసిన అని ప్రజలకు చెప్పమనండి. ఒకటి ఇది చేసినా నాకు ఓటి, నేను ఈ ప్రాంతానికి ఈ మేలు చేసినా నాకు ఓటి, ఈ జిల్లాకి ఇది చేసినా నాకు ఓటి, ఏమన్నా ఉందమ్మా? ఎక్కడ లేదమ్మా. అది ఆయన ఎక్కడా ఎవరికి ఏం చేసింది లేదు. ఉన్న డబ్బులు మొత్తం లంచాలు, కమిషన్లు రూపేణా ఆయన దండుకున్నాడు తప్ప, ఆయన కుటుంబం బాగుపడింది తప్ప, అది ఆ అవినీతి అనేది గ్రామ స్థాయి వరకు వెళ్ళిపోయిందమ్మా ఈయనను చూసి అందరూ కూడా. సో గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలను పెట్టి, ఆ జన్మభూమి కమిటీలో పెన్షన్ అడిగినా వాళ్ళకి 5,000 10,000 డబ్బు లంచం ఇవ్వాలి. ఇంకొకటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా ఇల్లు ఏదైనా ఇప్పియాలన్నా డబ్బులు ఇవ్వాలి. సో ఈ రకంగా ఎక్కడ చూసినా కూడా లంచాలే అన్నమాట. వాళ్ళే కాదు, ఎమ్మెల్యేలే కాదు, ఎంపీలే కాదు, అందరూ, మంత్రులే కాదు, ముఖ్యమంత్రే కాదు, అందరూ డబ్బులు తల్లి, అందరూ ఆ రకంగా కవితమ్మ అట్లా. అయితే ఇక్కడ సీఎం జగన్ కి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి? ఆయన చాలా క్లియర్గా పదే ఒక మాట చెప్తున్నారు, నేను మీకు మంచి చేశానని మీకు అనిపిస్తే, మీరు ఫీల్ అయితే ఓటేయండి. అంత కాన్ఫిడెంట్గా ఎలా చూడు, ఎంత ధైర్యంగా చెప్తాడో. మంచి చేశా అంటే నేను ఇచ్చిన హామీలు, నన్ను రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా చూసి నన్ను 2019లో ఓటేసినారు. ఎందుకంటే నాకు అతను మంత్రిగా పనిచేయలేదు, ముఖ్యమంత్రిగా పనిచేయలేదు, పరిపాలనా అనుభవం లేదు అతనికి, జగన్మోహన్ రెడ్డి గారికి. లేకపోయినా ప్రజలు ఎందుకు ఇచ్చినారు? రాజశేఖర రెడ్డి కొడుకు, మరి చంద్రబాబు నాయుడు గారి మాదిరి కాదలే అని చెప్పేసి, ఇతను మంచి చేస్తాడులే అని చెప్పేసి ఊహించారు. ఒట్టి ఊహకు నమ్మకం జతయి అంత రిజల్ట్ ఇవ్వడం జరిగింది, 151 సీట్లు. అది కూడా చూడమ్మా ఎంత ఆశ్చర్యమో.
మొత్తం భారతదేశంలో ఈ 76-77 ఏళ్ళ స్వాతంత్ర చరిత్రలో ఎప్పుడు కూడా కని విని ఎరగని విధంగా ప్రజలు ఓట్లు వేయడం జరిగింది. అంత మెజారిటీ ఎట్లా చూడండి, 151 సీట్లనే కాదు, 51% ఓట్లు. చూడండి, 51% ఓట్లు ఏ ప్రభుత్వానికన్నా వచ్చినాయా? టాప్ టు బాటం ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ స్వాతంత్రం వచ్చినా నుంచి లేవు. ఎప్పుడైనా అధికారంలోకి వచ్చిన పార్టీలన్నీ 35%, 37% ఓట్లతో అధికారంలోకి వచ్చినాయి తప్ప ఇట్లా 51% ఓట్లతోటి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ అన్నగా, వాళ్ళ తమ్ముడిగా, వాళ్ళ కొడుకుగా, వాళ్ళ మనవడిగా భావించినారు. చూడండి, అందుకోసమే అంతటి రిజల్ట్ అన్నమాట. అంటే మెకానికల్గా ఓటు వేయడం వేరు, అభిమానంతో మనసుతో వాడు అని ఫీల్ అవ్వడం, మనసుతో ఓటు వేయడం వేరు. ఎందుకంటే మావానికి నేను ఓటు వేయకపోతే ఎవరేస్తారు, ఏమన్నా జరుగుతుందేమో మావానికి నేను ఓటు వేయకపోతే అని ఓట్లు వేసినారు. కాబట్టి 51% ఓట్లమ్మా. అందులో ఒక ప్రాంతీయ పార్టీకి 151 సీట్లు వచ్చిన చరిత్ర కూడా ఎక్కడా లేదు. ఇన్నేళ్ళు స్వాతంత్రం వచ్చినప్పుడు ఎక్కడా లేదు. చూడు, అదొక చరిత్ర. అయితే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయలేదమ్మా, ఒమ్ము చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చింది చెప్పినట్టుగా ఏదైతే నేను విన్నానో, నేను ఉన్నాను చేస్తాను అని చెప్పిందే ఆయన చేసి చూపించాడు అనమాట. ఆయన ఇచ్చిన హామీలే 9 నవరత్నాల హామీలు ఇవ్వడం జరిగింది. అన్ని 100% నెరవేర్చడం జరిగింది. సో దానివల్ల చూడండి ఎంత బెనిఫిట్ అయినారు. చూడండి, ప్రజలు ఒట్టి సంక్షేమ కార్యక్రమాలైనా వాళ్ళకి ఆస్తులు కల్పించాలన్న ఉద్దేశంతో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు. చూడమ్మా, ఇది కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిండదు ఇన్ని ఇళ్ల పట్టాలు. అదే కాకపోకుండా ఎక్కడైనా కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చినట్టు అన్నీ ల్యాండ్ అక్విజిషన్ చేసి ఎక్కడ ఇవ్వలేదు. ఎంతసేపు గవర్నమెంట్ ల్యాండ్ను పట్టాల రూపేనా ఇచ్చింటారేమో కానీ అది మనసున్న ముఖ్యమంత్రులు ఎక్కడన్నా ఉంటే, అది కూడా లేదనుకో డ్రామాటిక్గా నామకే వాస్తే గాంధీ జయంతి రోజు ఇంకో రోజు ఇళ్ల పట్టాలు ఊరికి ఇచ్చేసేయడము, అది ఫోటోలు తీసుకోవడము, ప్రచారాలు చేసుకోవడము, మళ్ళా దాన్ని ఆ ఇళ్ల పట్ట ఎక్కడుంది తెలియదు వాళ్ళకి, ఎవరికో తీసుకున్న వాళ్ళకు. సర్వే చేసింది లేదు, ప్లాటింగ్ చేసింది లేదు, ఇంకొకటి చేసింది లేదు, ఏమీ లేదు. ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ల్యాండ్ అక్విజిషన్ చేసి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది.